Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలు పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో చూచే కన్నులు ఇవ్వండి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని అయ్యా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 3వ పుస్తకాన్ని ధ్యానం చేయుచుండగా మా అందరికీ గ్రహింపునివ్వండి, ప్రత్యక్షతనివ్వండి. పరిశుద్ధాత్మికత సంచరించునుగాక. ప్రతి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోండి నాయన. అయ్యా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి నాయన. వ్యాధితో బాధలతో బాధపడుచున్న ప్రియ బిడ్డలను దర్శించి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభువా. నీ కృప దయచేయమని, సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోమని, సంఘ బిడ్డలందరి పట్ల నీ కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందా. ప్రైజ్ లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారనుకుంటూ నమ్ముచున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా.
మరి ఇక్కడ కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు సింహాసనం. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూద్దాం. 128వ పేరా వైపుకు మనం తిరగాలి. 128. మీ దగ్గర బుక్స్ గనక ఉన్నట్లయితే మీరు చూడాలని ప్రభు పేరట కోరుచున్నాను. 128వ పేరా వైపుకి పెద్ద వజ్రము గురించి మనం మాట్లాడతామని పోయిన వారం మనం చూసుకొని ఉన్నాము. అంటే పోయిన వారం కాక అంతకు ముందు వారం. హల్లెలూయా. పోయిన వారం ఆశీష్ లాల్ గారి మీటింగ్స్ కి మనము ఆ రోజు టేబు వేసుకోవటం జరిగినది. హల్లెలూయా. సరే, చూద్దాం. 128 పేరా. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. హల్లెలూయా. 2 ఆదివారాల క్రితం మనము దేనిని గూర్చి ఆ పెద్ద వజ్రాన్ని గూర్చి మనము చూచితిమి కదా. 2 ఆదివారాల క్రితం అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 2వ భాగంలో ఉన్నది అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వజ్రము ఎవరికి సాదృశ్యముగా ఉన్నది? యేసుక్రీస్తుకు సాదృశ్యం. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు పట్టుకోవాలి. కానీ ఆ వజ్రము పలు రకాల కోణములలో కోయబడినప్పుడు ఆ వజ్రము కోయబడుతుంది. హల్లెలూయా. ఆ వజ్రము పలు రకాల కోణాలలో కోయబడతా ఉన్నది. అలాగే యేసుక్రీస్తు కూడా సిలువలో నరకబడి కోయబడి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ వజ్రము కోయబడినదో దానిలో నుండి వెలుగు బయటకు వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అద్భుతమైన స్క్రిప్చర్ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వజ్రము ఏ విధముగా కోయబడినప్పుడు ఆ దాని నుండి వెలుగు అది ఎలాగా తీసుకొని వస్తుందో, హల్లెలూయా, యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడిన తర్వాత ఆయన యొక్క వెలుగును తీసుకొని రావటం మనం చూస్తున్నాం. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత వస్తుంది. ఆయన మృతి చెందటం వల్ల మనం రక్షించబడతా ఉన్నాము. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆ వజ్రము పలు రకాల కోణాలలో కోయబడినప్పుడు అది దానిలో నుండి అగ్నిని మరియు వెలుగును ప్రతిబింబింపజేయును. దేనిలో నుండి? ఆ వజ్రములో నుండి ఏమొస్తుంది? అగ్ని వస్తుంది, వెలుగు వస్తుంది. ప్రజల మీరు చూడండి, పాత నిబంధనలో కూడా ఆరాధికుడు ఆరాధిస్తున్నప్పుడు అతడు ఆరాధన దేవుడు స్వీకరించాడంటే అగ్ని దిగొస్తుంది, అక్కడికి వెలుగు వస్తుంది. వారు వెలుగుతో నింపబడుతున్నారు, అగ్ని దిగొస్తా ఉన్నది. మీరు చూస్తే మేడగదిలో 120 మంది కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమి దిగొచ్చిందయ్యా అక్కడికి అంటే అగ్ని స్తంభము అగ్ని నాలుకలుగా విభాగించుకొని వారిలోకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. అగ్ని వచ్చినది. ఇప్పుడు ఈ వజ్రంలో నుండి ఏమొస్తుంది? అగ్ని వస్తుంది, వెలుగు వస్తుంది. యేసుక్రీస్తు కూడా లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఆయన మన దోషములు, మన పాపములు, మన అతిక్రమములు అన్నిటినీ అగ్ని ద్వారా కాల్చేస్తున్నాడు. ఆయన మనల్ని వెలిగిస్తున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. సూర్యుడు ఏ విధముగా లోకానికి వెలుగును వెలిగింపజేస్తుందో
వెలుగుని ఇస్తా ఉన్నదో, నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి ఆయన కూడా వెలుగునిస్తా ఉన్నాడు. ప్రజలా కొంచెం కిందకు చూద్దామా? చూడండి, మీరే జాగ్రత్తగా పట్టుకోండి. అది ఎప్పుడైతే ఆ వజ్రము కోయబడుతుందో దానిలో నుండి ఏమొస్తాయి? అగ్ని వస్తుంది, వెలుగు వస్తుంది. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తులో కూడా అగ్ని, వెలుగు. అదే ఆత్మ ఆయన వధువులో ఉన్నట్లయితే, ఆయన ఏర్పరచుకున్న వ్యక్తిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి వెలిగించబడతాడు. ఆ వ్యక్తిలో నుండి కూడా అగ్ని వస్తుంది. ఆ వ్యక్తి ఆరాధన చేసేటప్పుడు అగ్ని ఉంటుందా అక్కడ? హల్లెలూయా. మీరు చూస్తున్నారా? ఏలియా ఆరాధించేటప్పుడు అగ్ని దిగొచ్చిందా? మరి మీరు చూడండి, హేబేలు ఆరాధనలో అగ్ని దిగొచ్చినదా? హల్లెలూయా. మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. యేసుక్రీస్తు అదే విధముగా ఆ వజ్రములో ఏ విధముగా అగ్ని, వెలుగు ప్రతిబింబించేస్తున్నాయో అదే విధముగా యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు. ప్రజల ఈ మాట మీరు విన్నారా? దేవుని సృష్టికి ఆదియు. హల్లెలూయా. అమ్మ ఎక్కడమ్మా లేఖనం? ఈ కాలపు వాగ్దానమే అది. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియు నైనవాడు. హల్లెలూయా. అంటే దేవుడు లవోదికీయ కాలంలో ఏ విధముగా బయలుపరుచుకుంటున్నాడో మీకు అర్థమవ్వాలి. ఇక్కడ ప్రతి కాలంలో కూడా ఎఫెస్ కాలంలో 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులుగా బయలుపరుచుకున్నాడు. స్వర్ణ సంఘకాలం దగ్గరికి వస్తే మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడనైతిని కాని మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని బయలుపరుచుకున్నాడు. అదే పెర్గమా దగ్గరికి వస్తే వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులుగా బయలుపరుచుకున్నాడు. అదే తుయితైరా దగ్గరికి వస్తే అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులుగా బయలుపరుచుకున్నాడు. సార్దీసు సంఘకాలం దగ్గరికి వచ్చేసినట్లయితే 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మల గలవాడు చెప్పు సంగతులుగా బయలుపరుచుకున్నాడు. ఫిలదెల్ఫియా సంఘకాలం దగ్గరికి వచ్చే దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయువాడనైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులుగా బయలుపరుచుకున్నాడు. చివరి కాలం దగ్గరికి వచ్చేదానికి ఆమేన్ అనువాడు. మనం ఎందుకు ఆమేన్ చెప్తున్నాం? ఆమేన్ అనువాడు వచ్చాడు. ఆమేన్ అనువాడు ఆయన వధువులో ఉన్నాడు. వాక్యానికి వాక్యం ఆమేన్ చెప్తా ఉన్నది. అందుకే ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి. సత్యమునకు ఆయనే సాక్షి అయి ఉన్నాడు. ఆయనే నమ్మకమైన వాడై ఉన్నాడు. తర్వాతది మనం చూసిన దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు. ప్రజల దేవుని సృష్టికి ఆది అంటే బిగినింగ్, ప్రారంభం. దేవుని సృష్టికి ప్రారంభం ఆయనే అయి ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకున్నారా? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్నే మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు దేవుని యొక్క సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు. అవునా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అదే చెప్తా ఉన్నది. అది నిజమే కదా? అట్లయితే దేవుడు ఎప్పుడు సృష్టించబడెను? దేవుని సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా. అయితే ఎప్పుడు సృష్టించబడెను? పట్టుకోండి, ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. దేవుని యొక్క సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఇదంతా దేవుడు సృష్టే.
ఈ దేవుడు సృష్టికి ఆది సంభూతుడు ఆయనే. దేవుడు నిత్యమైన వాడు. అవును కదా? దేవుడు నిత్యమైన వాడేనా? నమ్ముచున్నారా? నిత్యమైన వాడు. అట్లయితే దేవుడు సృష్టింపబడిన, హల్లెలూయా, దేవుడు నిత్యమైన వాడు. అట్లయితే ఏమంటున్నాడో పట్టుకుంటున్నారా? దేవుడు సృష్టించబడిన అంటే ఆది సంభూతుడుగా సృష్టించబడుతున్నాడు. అంటే సృష్టిలో ఆయనే ప్రథముడుగా, ఆది సంభూతుడుగా. ఇక్కడ మీరు చూసుకున్నారా? ఒక కన్యకైన తల్లి గర్భములో, హల్లెలూయా, మీరు చూడండి, కన్యక అయిన తల్లి గర్భములో శిశువుగా జన్మించినప్పుడు, హల్లెలూయా, ఏంటి పాస్టర్ గారు? తల్లి గర్భములో శిశువుగా జన్మించినప్పుడు ఆమెలో నుండి ఆ శిశువును తీసుకొని వచ్చుటకు ఆమె గర్భములోని ఈ కణములు వృద్ధి చెందుచున్నవి. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు అవి? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, జాగ్రత్తగా పట్టుకుంటారా? ఈ శరీరము కణముల ద్వారాగే వచ్చిందా? హల్లెలూయా. రక్త మాంసాలు, ఈ శరీరం అనేది కణముల ద్వారాగే వచ్చిందా? అయితే ఈ శరీరము లైంగిక పరంగా వచ్చింది. భౌతిక సంబంధమైన ఈ శరీరము, మనము కలిగి ఉన్న ఈ శరీరము తల్లి తండ్రుల కలయిక ద్వారా వచ్చినది. అయితే యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆ శరీరం అయితే అక్కడ తల్లి తండ్రుల కలయిక ద్వారా వచ్చినది కాదది. అది స్త్రీ సంతానముగా కన్యక గర్భము ధరించి కుమారుని కనునని యెషయా పలికాడు, వాక్యము పలికాడు. ఆ పలకబడిన మాట ప్రకారముగా ఆయన యేసు వచ్చాడు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకున్నట్టయితే మోషే ఎలాగ నీటి ద్వారా వచ్చాడో సంఘము కూడా నీటి ద్వారాగే బయటకు వచ్చేసింది. ఎర్ర సముద్రంలో నుండి బయటకు వచ్చేసేసింది. వాళ్ళ నాయకుడు నీటి ద్వారాగా వచ్చి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మన నాయకుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మన నాయకుడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఎలాగా వచ్చాడంటే పరిశుద్ధాత్మ ద్వారాగా, ఆ పరిశుద్ధాత్మ ద్వారాగా మరియాని కమ్ముకోవటం ద్వారాగా, ఒక స్త్రీ అన్న సంఘాన్ని కమ్ముకోవటం ద్వారాగా పరిశుద్ధాత్మ ద్వారాగా వచ్చాడు ఆయన. వచ్చే సంఘము కూడా పరిశుద్ధాత్మ ద్వారాగా రావలసి ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అందుకే ఆయన అంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, వారు శరీరేచ్ఛల వల్ల కాదు, వాళ్ళు మానసేచ్ఛల వల్ల కాదు, మరి వాళ్ళు ఎలా పుట్టారు? వాక్యానికి, స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాటకి పుట్టారు. ఇప్పుడు యెషయా పలికినప్పుడు ఎలాగా యేసు వచ్చాడో అలాగే 7 సంఘ కాలాలలో 7 వర్తమానికులు పలకటం ద్వారాగా ఈ వధువు వస్తా ఉన్నది. 7 వర్తమానికుల ద్వారాగా, 7 ఆత్మల ద్వారాగా ఈమె ఉనికిలోకి వస్తా ఉన్నది. యెషయా పలికినప్పుడు ఎలా యేసు ఉనికిలోకి వచ్చాడో అలాగే 7 ఆత్మల పలకటం ద్వారాగా వధువు కూడా ఉనికిలోకి వస్తా ఉన్నది. సంగమే, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? ఇది ప్రకృతి సంబంధమైన జన్మ కాదు. ఇది పౌలు తన వర్తమానం తీసుకొని వచ్చినప్పుడు ఆ వాక్యానికి పుడుతున్నారు కొంతమంది. ఐనేలేసు వాక్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ వాక్యానికి పుడుతున్నారు కొంతమంది. అలాగే చివరి కాలపు సంఘపు దూత విలియం మ్యారియన్ బ్రనహాం గారు
వాక్యాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఆ వాక్యానికి పుడుతున్న ఒక చిన్న భక్త ఈ చివరి కాలంలో ఉన్నదా ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. అది ఆత్మ సంబంధంగా జన్మించటం, పుట్టుటం. హల్లెలూయా. ప్రారంభము యేసయ్య ఉన్నాడు, అక్కడ నుండి వస్తా ఉన్నారు ఆత్మ సంబంధంగా జన్మ. ప్రకృతి సంబంధమైన జన్మ గురించి మాట్లాడటం లేదు ఇక్కడ యేసు. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి పుట్టటము గురించి మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా విషయాలు? చెవిగల వాడు వినుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. కొంచెం ముందుకు చూద్దామా? ఇక్కడ చూద్దాం. దేవుడు నిత్యమైన వాడు, అవును కదండి? అట్లయితే దేవుడు సృష్టించబడిన ఒక కన్య అయిన తల్లి గర్భములో, హల్లెలూయా, ఒక కన్యక ఆమె గర్భములోకి వచ్చాడు ఆయన. ఆమె మరి తల్లిగా అయింది. ఆ కన్యక తల్లి అయినది. హల్లెలూయా. గర్భము ధరించి కుమారుని కంటా ఉన్నది. ఎవరో అంతకు ముందు ఒక ప్రవక్త పలికాడు. ఎవరు ఆ ప్రవక్త? యెషయా పలికాడు. హల్లెలూయా. ఈ మోషే కూడా పలికాడు. స్త్రీ సంతానము సర్పము యొక్క తలను చితక దొక్కుతుందని. ప్రైజ్ ది లార్డ్. అనేక ప్రవక్తలు పలుకుతున్నారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మన గురించి కూడా పలికారా? సరే చూద్దాం. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దామా? సంతోషంగా ఉన్నవారు అందరూ ఆమేన్ చెబుతారా? ఇక్కడ చూద్దాం. ఆమెలో నుండి ఆ శిశువు తీసుకొని వచ్చుటకు ఆమె గర్భములో ఆ కణాలు వృద్ధి చెందుచున్నవి. హల్లెలూయా. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా కణాలు వృద్ధి చెందుతున్నాయి. హల్లెలూయా. అదే దేవుని సృష్టి యొక్క ఆది ప్రారంభం, బిగినింగ్. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని సృష్టి యొక్క ఆది. అయ్యా, బైబిల్ మధ్యలో కదా పాస్టర్ గారు యేసు వచ్చినది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జన్మ. హల్లెలూయా. మీరు చూడండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. గొడ్రాలు అయిన శారా కూడా గర్భం ధరించి బిడ్డను కంది. అవునా? అబ్రహాం భార్య ఎలా కంది? లైంగిక పరంగానే కంది. హల్లెలూయా. శరీరేచ్ఛల ద్వారాగే వచ్చాడు ఇస్సాకు కూడా. తర్వాత మీరు చూడండి, అన్నా కూడా, గొడ్రాలుగా ఉన్న అన్నా కూడా బిడ్డను కంది. అర్థమవుతుందా? కానీ మరియా దగ్గరికి వచ్చేదానికి అలా కాదు. అంతకు ముందు ఏ స్త్రీ కూడా అలాగ కనలేదు. మరియా వచ్చేదానికి ఎలాగ జరుగుతుందయా అంటే కన్యక గర్భం ధరిస్తా ఉన్నది. ఒక పురుషుడు కలయకుండానే ఆమె తల్లి అవుతుంది. ఎలాగా? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా. అలాగే బిడ్డలందరూ రావలసి ఉన్నది. మొదటి ఆదాము ఆ విషయంలో తప్పిపోయాడు కాబట్టి బిడ్డలని స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా తీసుకురావాలి. అయితే అవ్వ పడిపోవటం ద్వారాగా, వాళ్ళు పాపంలోకి వెళ్ళటం ద్వారాగా ప్రకృతి సంబంధమైన జన్మ అనుమతించబడినది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జన్మ జరగాలి అంటే మరలా ఏం జరగాలంటే స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ రావాలి. పలకబడిన మాట మినిస్ట్రీ రావాలి. ఇప్పుడు పలకబడిన మాట మినిస్ట్రీ ద్వారాగా ఆమె ఉనికిలోకి వస్తా ఉన్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబట్టారా? ఉరుములేంటి? ఉరుములు ఏం తీసుకొని వస్తున్నాయి? సంగమా, ఈ విషయాలు మీరు పట్టుకోవాలనుకుంటున్నాను. ఉరుములు ఏం తీసుకొని వస్తున్నాయి? దేవుడి యొక్క స్వరమే అయి ఉన్నది అది. హల్లెలూయా. మీరు చూస్తే 7 ఉరుములు కూడా, మరి ఇందాక వర్తమానం చూశాను, 7 సంఘ కాలపు దూతలకి ఇవ్వబడ్డాయి. వారు పలికారు. హల్లెలూయా. ఇవి 7 ముద్రల్లోనే నేను ఇందాకే చదువుతా ఉన్నాను. దానిని సామాన్యతలో దేవుడు అనే దాంట్లోనే
సామాన్యతలో దేవుడు తను తాను మరుగుపరుచుకొని పిదప అందులోనే ఇక్కడే 103వ పేరాలో చెప్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఏమంటున్నాడో నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి. హల్లెలూయా. అయితే 103వ పేరా అండి. అయితే ఇప్పుడు మనము ఇంకొక కార్యాన్ని నిమిత్తం ఇక్కడ ఉన్నాము. మనము వాక్యంలో ఉన్నాము, చూసారా? కావున మనము ఇప్పుడు వానితో సరిగా నిలిచి ఉండేదము. హల్లెలూయా. మనము పోబోవుచున్నాము మరియు మనము ఉపదేశంలో ఉన్నాము, మరియు అది నాపై ఏ విధమైన ఒత్తిడి తీసుకొని వచ్చునో మీరు గమనించవలెను. ఏలయనగా నేను ఏదైనా తప్పుగా బోధించిన ఎడల దానికి నేను జవాబు చెప్పవలెను. చూసారా? కావున వారు మీరు చెప్పినారని దానిని నేను చెప్పలేను. హల్లెలూయా. కావున వీరు చెప్పారని దాన్ని తీసుకొచ్చి నేను చెప్పలేను. నాలో నాకు అది ప్రేరేపించబడినదిగా ఉండాలి. ఆ వర్తమానం నాలో నాకు అది ప్రేరేపించబడినదిగా ఉండవలెను. హల్లెలూయా. ఈ 7 ఉరుములను పట్టుకొని ఉన్న 7 దూతలు దానిని అనుగ్రహించెదరని నేను నమ్ముచున్నాను. 7 దూతలు 7 ఉరుములు పట్టుకొని ఉన్నారు. మన కాల ప్రవక్తకి దానిని ఒక్కొక్క దూత వచ్చి ఆ ఉరుము గురించిన మర్మం తెలియజెప్తా ఉన్నాడు ప్రవక్తకి. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? మొదటి ముద్ర ఇప్పినప్పుడు ఎవరొచ్చారు అక్కడికి? మొదటి దూత. మొదటి దూత అంటే ఎవరు? 7 దూతల్లో మొట్టమొదటి దూత పౌలు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అట్ట 7 దూతలు ఆ యొక్క 7 ఉరుములు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రవక్త దేని మీద ఆధారపడుతున్నాడు? దూతలు తీసుకొచ్చిన వర్తమానం మీద ఆధారపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వర్తమానం మనకేమిస్తా ఉన్నది? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ఏమిస్తా ఉన్నది? జన్మనిస్తా ఉన్నది. కొంచెం ముందు కిందకు చూద్దాం. మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నాను సంగమా. ఇది మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. ఆమె గర్భములో ఈ కణములు వృద్ధి చెందుచున్నవి. అది దేవుని యొక్క సృష్టి. హల్లెలూయా. అదే దేవుని సృష్టి యొక్క ఆది అయి ఉన్నది. దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఆయనే ఇమ్మానుయేలుగా మారాడు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుని యొక్క సృష్టికి ఆది అయి ఉన్నాడు. ఈ విషయం పట్టుకున్నారా? 128వ పేరా. హల్లెలూయా. దేవుని సృష్టికి యేసుక్రీస్తే ఆది అయి ఉన్నాడు. 129వ పేరా వైపుకి నేను తిరుగుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా చూడాలని కోరుకుంటున్నా. భూమి యొక్క ధూళిలో నుండి లభ్యమగే ఆ గొప్ప వజ్రమే. హల్లెలూయా. అది ధూళిలో నుండి ఎక్కడ ఉంది? అది ఎక్కడ పుట్టింది? ఎక్కడ సృష్టించబడింది? ధూళిలో. అవును కదండి, భూమిలో కదండి వజ్రం ఉంది. హల్లెలూయా. ఆ మట్టి దుమ్ము ధూళిలో. అందుకే భూమి యొక్క ధూళిలో నుండి లభ్యమగే ఆ గొప్ప వజ్రమే. ఎందుకనగా ఆయన ధూళి నుండి నిర్మించబడ్డాడు. ఈ వజ్రము ఏ విధముగా ధూళిలో ఉన్నదో అదే విధముగా యేసుక్రీస్తు కూడా ధూళి నుండి నిర్మించబడాలి. ఏంటి పాష గారు, ధూళి నుండి నిర్మించబడాలంటే మాకేం అర్థం కావట్లేదు పాష గారు. మీకు అర్థమయ్యే భాషలో కావాలంటే రక్త మాంసాల శరీరం కలిగి ఉండాలి. ఈ శరీరము భూమి నుండి వచ్చింది కాదా? రక్తము మాంసము కలిగిన ఈ శరీరము దుమ్ము ధూళి నుండి వచ్చినది కాదా? అంటే యేసుక్రీస్తు కూడా ఎలాగా ఉండాలి? దుమ్ము ధూళి కలిగిన రక్త మాంసాల శరీరం ధరించుకొని రావాలి. హల్లెలూయా. అప్పుడే మనలని విమోచించగలుగుతాడు. మీరు చూడండి, ఇది తప్పిపోయినది, ఇది పాపానికి గురి అయినది, ఇది తప్పిపోయినది. థియోఫనీ అయితే వెళ్ళిపోయింది. ఆదాం పాపం చేసినప్పుడు థియోఫనీ వెళ్ళిపోయినది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినది. అయితే ఇది తప్పిపోయింది, మానవ భాగం తప్పిపోయినది. దీన్ని తిరిగి మరలా దేవుడి దగ్గరికి తేటానికి
దేవుడు ఏ భాగమైతే తప్పిపోయినదో ఆ భాగముగా మారాల్సి వచ్చింది. ఆయన ధూళిగా మారాల్సి వచ్చింది. రక్త మాంసాల శరీరముగా మారాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది తప్పిపోయింది కాబట్టి. పట్టుకుంటున్నారు ఈ విషయం, పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. అందుకే వజ్రం మీరు పట్టుకోండి. హల్లెలూయా. మనకి పెద్ద చదువు అవసరంలా. ఇది ప్రకృతిని ఎరగగలిగితే చాలు. ప్రకృతి దేవుడిని చూయిస్తుంది, దేవుడిని ప్రతిబింబిస్తుంది. హల్లెలూయా. వజ్రము భూమిలోనే ఉంటది, అది కోయబడాలి. వెలుగు రావాలంటే అది వెలుగును తీసుకురావాలంటే అది కోయబడాలి. అది వెలుగును అగ్నిని రెండు తీసుకొస్తుంది. అది 7 రకాల వెలుగును తీసుకొస్తుంది, 7 విధాలైన వెలుగును తీసుకొస్తుంది. యేసు క్రీస్తు కూడా 7 ఆత్మలు కలిగి 7 సంఘకాలాలలో ఆయన వెలుగును తీసుకొని వచ్చాడు. అంటే వజ్రానికి ఏం జరుగుతున్నదో యేసు ఆ సృష్టిలో భాగముగా అయ్యాడు. దానిని చూచిన వారు యేసును చూచినట్టే. ఎందుకంటే యేసును ప్రతిబింబిస్తుంది వజ్రం. హల్లెలూయా. యేసుని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కొన్ని గుణ లక్షణాలు మీకు తీసుకొస్తాను, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అది ఎక్కడి నుండి వచ్చింది? ధూళి. హల్లెలూయా. వజ్రం ధూళిలో నుండే కదా, మట్టి భూమిలో నుండే కదండి. ఏమైనా ఆకాశం నుండి ఏమైనా ఊడిపడిద్దా ఏంటి? భూమి నుండే కదా. భూమి అంటే మట్టి, దుమ్ము, ధూళి. హల్లెలూయా. ఇప్పుడు పట్టుకోండి. భూమి యొక్క ధూళిలో నుండి లభ్యమయ్యే ఆ గొప్ప వజ్రమే. ఎందుకనగా ఆయన ధూళి నుండి నిర్మించబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు కూడా. ఎందుకు ధూళి నుండి రావాల్సి వచ్చింది? ఆయన ఈ తప్పిపోయిన భాగాన్ని తిరిగి మరలా దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి, దీనికి విమోచన కలగజేయటానికి, దీనికి ప్రాయశ్చిత్తం కలగజేయటానికి ఆయన కూడా సృష్టిలో భాగమయ్యాడు. అది నిజమే కదా. నేను భుజించినట్లే ఆయన కూడా భుజించాడు. ఆ శరీరం కూడా భుజించిందా? ఎస్. మీరు భుజించినట్లే ఆయన కూడా భుజించాడు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు భుజించలా? ఆ శరీరము కన్యక గర్భం ద్వారా వచ్చిన శరీరం, అది భుజించిందా? హల్లెలూయా. ఆ ధూళిలో నుండే నిర్మించిన ఆయన శరీరంలో, ఆ శరీరము కూడా ధూళిలో నుండి వచ్చిందే. ఎందుకు ఆ శరీరం ధూళిలో నుండి వచ్చినదంటే, ధూళిలో ఉన్న ఈ శరీరాలని విమోచించాలి అంటే ఆ శరీరము కూడా ధూళిలో నుండే రావాల్సి వచ్చినది. పట్టుకుంటున్నారా? ఇంకా అంటున్నాడు, ఆ ధూళిలో నుండి నిర్మించిన ఆయన శరీరంలో సున్నము, క్షారము, పెట్రోలియము. హల్లెలూయా. ఈ పెట్రోలియం మండుతుందా? మండుతుందా? మీకు తెలుసా మీలో పెట్రోలియం ఉంది? మీలో సున్నము కూడా ఉన్నది, జింకు కూడా ఉన్నది, పేలై కూడా మీలో ఉన్నాయి తెలుసా? సల్ఫర్ పేలుతుందా లేదా అండి? కాలుతుందా? సల్ఫర్ లో టపాకాయలు తయారు చేస్తారు కదండి. అవ్వాయి సువాయిల్లో పెడతారు, చిచ్చుబిడ్డుల్లో పెడతారు. హల్లెలూయా. టపాకాయల్లో పెడతారు కదా సల్ఫరు. ఆ సల్ఫర్ మీలో లేదా? ఈ శరీరంలో సల్ఫర్ లేదా? ప్రవక్త చెప్పాడా, ఒక పిల్లవాడు ఆ వ్యక్తి లోపల, ఆ పిల్లవాడు లోపల సల్ఫర్ అనేది లోపించడం ద్వారాగా ఆ సల్ఫరు ఎక్కడైతే ఉంటుందో ఆ సైకిల్ కున్న ఫెడల యొక్క రబ్బర్ని తింటున్నాడంట ఆ పిల్లోడు. ఆ రబ్బర్లో ఉన్న సల్ఫర్ని తింటున్నాడు అతడు. హల్లెలూయా. అది ఆ సల్ఫర్ రబ్బర్లో ఉంటుంది, భూమిలో ఉంటుంది, చాలా చోట్ల ఉంటుంది అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ సల్ఫర్ని తీసి మాత్రలుగా తయారు చేసి ఆ డాక్టర్ గారు ఇచ్చినప్పుడు ఆ సల్ఫర్ మాత్రలు మింగినప్పుడు ఇక పెడల్ని తినటం ఆపేశాడు. ఎందుకు ఆపేసేశాడు? అతడికి లోపించిన దానిని, హల్లెలూయా, తన శరీరములో ఏదైతే
కొరతగా ఉన్నదో, లోపించినదో దానిని పైకెత్తి తన క్రియల ద్వారా చూపిస్తున్నాడు ఆ పిల్లవాడు. ఈరోజు పరిశుద్ధాత్మ, ప్రైజ్ ది లార్డ్, మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నాను. ఎవరిలో అయినా లోపించినట్లయితే ఆ కార్యాలు అతడు చూపిస్తాడు. హల్లెలూయా. మీరు ఈ విషయాలు పట్టుకుంటున్నారా? కొంచెం జాగ్రత్తగా ముందుకు చూద్దాం. హల్లెలూయా. ఆ ధూళిలో నుండి నిర్మించిన ఆయన శరీరంలో సున్నము, క్షారము, పెట్రోలియము, విశ్వకాంతి కిరణాల వంటి, హల్లెలూయా, కాంతి కిరణాలు వంటి వాటిని కలిగి ఉండి కూడా ఆయనలో నిత్యమైన కాంతి నివాసమై ఉండెను. మీకు తెలుసా, మీరు ఎక్స్రేకి వెళ్ళినప్పుడు ల్యాబ్లోకి వెళ్ళి ఎక్స్రే తీసేటప్పుడు ఎక్స్రేకి ఎటువంటి వెలుగు లేదు. మీ లోపల ఉన్న వెలుగును తీసుకొని మీ చిత్రాన్ని ఇస్తుంది. మనలో వెలుగును తీసుకొనే అది ఇస్తుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ప్రవక్త వచ్చి ఇవన్నీ చెప్పకపోతే మనకి తెలిసేయే కావు. హల్లెలూయా. పాస్టర్ గారు, మనలో వెలుగుందా? ఉన్నది. అలాగా వెలుగు ఉన్నది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఈ మామూలుగా ఈ పెట్రోలియము, విశ్వకాంతి కిరణాల వంటి వాటిని ఆయన కలిగి ఉన్నా కూడా, ఇవన్నీ మనం కూడా కలిగి ఉన్నాము. కానీ ఆయనలో నిత్యమైన కాంతి నివాసమై ఉండెను. ఇదే మనకు అవసరం. ఆయనలో నిత్యమైన కాంతి నివాసమై ఉన్నది. ఈరోజు ఎంతమంది ఆ నిత్యమైన కాంతి కోసము ఎదురు చూస్తున్నారు? ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు? పట్టుకుంటున్నారా? నిత్యమైన కాంతి నివాసమై ఉండెను. ఆ నక్షత్రమును గూర్చి జ్ఞానులు, హల్లెలూయా. ఓ పాస్టర్ గారు, ఎవరిలో నివాసం ఉన్నది నిత్యమైన కాంతి? భూమి మీద ఒక శరీరం ఉన్నది. అది ఒక ఊరిలో, ఒక గ్రామంలో, హల్లెలూయా, ఒక ఊరిలో, బెత్లెహేమ్ అనే ఊరిలో, పశువుల పాకలో, ఒక చోట ఆ పిల్లవాడులో ఆ శరీరం లోపల ఉన్నది. ఆకాశంలో ఉన్న వెలుగు ఆ నక్షత్రములో ఎవరిని ప్రతిబింబిస్తున్నాయా అంటే క్రీస్తును చూపిస్తా ఉన్నాయి. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూచి కదా జ్ఞానులు వచ్చింది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చింది. ఆ మెస్సియా పుట్టాడని, రక్షకుడు పుట్టాడని. ఇప్పుడు రక్షకుడు మానవ శరీరంలో ఎక్కడో ఒక చోట ఉండాలి. ఇప్పుడు వారు ఆ రక్షకుడిని ఎలా కనుక్కున్నారు? హల్లెలూయా. వారు కనుక్కోవడానికి ఏదైనా ఒక మార్గం ఉన్నదా? ఈ రోజు ఆ రక్షకుడైన యేసుని మనము కూడా కనుక్కోవడానికి ఏదైనా ఒక మార్గము ఉన్నదా? సంగమా పట్టుకుంటున్నారా? వాళ్ళు ఆ వెలుగు ఒక వ్యక్తిలో శరీరధారి అవడము వారు చూశారు. అదే పరిశుద్ధాత్మ 7 సంఘ కాలాలలో 7 ఆత్మలుగా ఉండి ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క వ్యక్తిలో శరీరధారి అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వధువు ఆయన ఎలా గుర్తిస్తుంది? ఏ విధముగా ఈ కాలం ప్రవక్త విలియం మేరియన్ బ్రహ్మ్ అని ఈమె ఎరగగలుగుతుంది? హల్లెలూయా. ఎలా చూడగలుగుతా ఉన్నది? ఎలా ఎరగగలుగుతా ఉన్నది? 7 నక్షత్రాలు ఉన్నాయని ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా. 7 నక్షత్రాలు ఉన్నట్లయితే ఆ 7 నక్షత్రాల యొక్క భూమి మీద మనం ఆ 7 వ్యక్తులలో ఆ 7 నక్షత్రాలు ఉన్నాయా?
ఇప్పుడు మీరు చూడండి, మొదటి నక్షత్రం పౌలు అయి ఉన్నాడు. పౌలు రాగానే ఆ పౌలుని అక్కడ ఉన్న సంఘం గుర్తించాలి, ఎన్నుకోబడిన వారు. ఇప్పుడు 7వ నక్షత్రం ఎవరు? విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. ఇప్పుడు 7వ నక్షత్రాన్ని ఎన్నుకోబడిన వారు గుర్తించడానికి ఆ జ్ఞానులకు ఇచ్చినట్టుగా సూచన ఈ రోజు ఒక చిన్న వధువుకు కూడా ఏదైనా సూచన ఇచ్చాడా? ఈ సంగతులు గ్రహించుదురుగాక. సంగమా పట్టుకుంటున్నారా? నాకేం అర్థం కాలేదు భాష గారు అంటారా? హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. నిజముగా ఇవి ఆత్మ సంబంధమైన చెవులుంటే గ్రహిస్తారండి. నన్ను తిట్టుకోవాకండి. భూమి మీద 2 రకాల జనాంగము ప్రారంభం నుండే ఉంది. సర్పము సంతానము ఉంది, దేవుని సంతానము ఉన్నది. హల్లెలూయా. ఈ 2 రకాల సంతానం ఉన్నది. అయితే ఈ విషయాలు సర్ప సంతానానికి ఏ మాత్రం అర్థం కావు. ఉన్నాయిగా చెవుళ్ళు, ఇవి ఉండొచ్చు. దీని గురించి కాదు నేను మాట్లాడే విషయాలు, ఈ జన్మ గురించే కాదు నేను మాట్లాడే విషయాలు. ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు దేవుని సృష్టికి ఆదినైన వాడ చెప్పు సంగతులని మాట్లాడుతుంటే ఈ విషయాలు భౌతిక సంబంధమైన ఈ జన్మ గురించా అండి? ఈ జన్మ తల్లిదండ్రుల ద్వారా వచ్చే జన్మ గురించి కాదు. ఈ విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. హల్లెలూయా. యేసు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. అక్కడ పెద్ద బోధకుడు ఉన్నాడు, గమాలియేలు. ఉన్నాడా లేడా అండి? ఆ బోధకుడు నికోదేము. ఆ నికోదేము లాంటి బోధకుడికే ఈ విషయాలు అర్థం కాలేదు. ఇజ్రాయేల్ బోధకుడు అయి ఉండి కూడా. అయ్యా, ఒకసారి జన్మించా కదా తల్లి గర్భంలో, మరలా చచ్చిపోయి మరలా పుడతాడా? ఆయన అడిగాడు, యేసుని అడిగాడు, ఇలాగే అడిగాడు. అప్పుడు అన్నాడు, శరీర సంబంధమైన జన్మ శరీరమనే ఎలాగున్నదో ఆత్మ సంబంధమైన జన్మ ఆత్మనే అయి ఉన్నది. ప్రజల అర్థమవుతుంది. ఈ విషయాలు ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించాలంటే, ఒక వ్యక్తి గ్రహించాలంటే అతడికి పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది కలిగి ఉన్నట్లయితే అతడు ఈ సంగతులు గ్రహించగలుగుతాడు. అతడు పేదవాడైనా ధనికుడైనా సామంతుడైనా ఎవడైనా కానీ, దాసుడైనా ఎవడైనా కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే చాలు. అదే గుర్తు, టోకెన్. ప్రజల ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకుందాం, కొంచెం జాగ్రత్త చూద్దామా. ఆ నక్షత్రం అంట. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఆ నక్షత్రమును గూర్చి జ్ఞానులు నీ పరిపూర్ణమైన వెలుగు యొద్దకు మమ్మల్ని నడిపించుము అని వారు చెప్పుటలో ఆశ్చర్యమేమీ లేదు. అయ్యా, ఆ పరిపూర్ణమైన వెలుగు యొద్దకి నడిపించయ్యా. ఎవరు చెప్తున్నారు? జ్ఞానులు. హల్లెలూయా. మన కాలంలో 7వ నక్షత్రం ఉన్నదా? 7వ నక్షత్రం ఎక్కడికి నడిపిస్తుంది మనల్ని? పరిపూర్ణమైన వెలుగు. ఎవరు ఆ పరిపూర్ణమైన వెలుగు? క్రీస్తు అయి ఉన్నాడు. అంటే 7వ నక్షత్రం మనల్ని క్రీస్తు యొద్దకి, ప్రకటన 10 యొద్దకి, బలిష్ఠుడైన దూత యొద్దకి నడిపిస్తా ఉన్నది. హల్లెలూయా. ప్రతి పాయింట్ కూడా వివరించుకుంటూ ఒక్క పేరా కూడా దాటుకొని వెళ్ళలేమండి. హల్లెలూయా. అంత లోతైన విషయాలు ఉన్నాయి. నేను చదువుకుంటే బరబర చదువుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఉన్న విషయాలు మీరు గ్రహించాలి. కొంచెం ముందుకు చూద్దామా. నీ పరిపూర్ణమైన వెలుగు యొద్దకు మమ్మల్ని నడిపించుము అని వారు చెప్పుటలో ఆశ్చర్యమే లేదు. ఆశ్చర్యం ఏమైనా ఉన్నదా? ఆశ్చర్యమే లేదు. ఒక పరిపూర్ణమైన వెలుగు యొక్క వెలుగునే వారు ప్రతిబింబించుచున్నారు. హల్లెలూయా. వారు ఒక పరిపూర్ణమైన వెలుగు యొక్క వెలుగునే
వారు చివరికి ప్రతిబింబిస్తా ఉన్నారు. అచ్చట ఆయనే ఆ పరిపూర్ణమైన వెలుగెవరు? ఆయనే దేవుని యొక్క పరిపూర్ణమైన వెలుగుగాను మరియు దేవుని యొక్క సృష్టికి ఆది సంభూతుడుగాను ఇప్పుడు ఇచ్చట ఆయన ఉన్నాడు. 131వ పేరా చూడమ్మా. జ్ఞానులు ఆకాశమున ఆయనను చూచిన పిదప ఎక్కడో వేరే దేశంలో ఉన్నారు. యేసు బెత్లెహేంలో పుట్టాడు. హల్లెలూయా. వాళ్ళు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆరాధించటానికి వచ్చామని చెప్తున్నారు. వాళ్ళు ఆ తూర్పు దిక్కును నుండి ఆయన దగ్గరికి, అంటే పడమట ఉండి తూర్పున ఆయన నక్షత్రాన్ని చూసి అక్కడికి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు రావటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఈ 2 రోజులు కాదు, 2 రోజులు కాదు, 2 వారాలు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు. 360 అంటే ఎంత? 720 రోజులు. 720 రోజులు వాళ్ళు ప్రయాణం చేసుకుంటా వచ్చారు. హల్లెలూయా. మన భక్తి దాంతో పోలుద్దామా? చెప్పండి. వాళ్ళ యొక్క విశ్వాసం ముందు మన విశ్వాసం ఎలాంటిది? హల్లెలూయా. అయినా వాళ్ళు ప్రయాణం చేసుకుంటా 720 రోజులు ప్రయాణం చేసుకుంటా వారిని నడిపిస్తుంది ఒకటి ఉంది. వారిని ఏది నడిపిస్తుందంటే నక్షత్రం నడిపిస్తుంది. ఎక్కడికి? యేసు దగ్గరికి. ఈ రోజు మనల్ని కూడా మన కాలపు యేసు దగ్గరికి, ఈ కాలానికి పంపించబడిన 7వ దూత నక్షత్రము ఈ కాలానికి పరిపూర్ణమైన వెలుగు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. నడిపించిందా లేదా అండి? హల్లెలూయా. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. 131. జ్ఞానులు ఆకాశమున ఆయన్ను చూచిన పిదప, హల్లెలూయా, ఎక్కడ చూశారు? ఆకాశమున. ఓ, ఏం మాట్లాడుతున్నావు? ఆకాశమునే ఉన్నదే భూమి మీద శరీరధారి అవుతుంది. ఆకాశమున 1963లో ఏదైతే వచ్చి ఉన్నదో అదే ఇప్పుడు భూమి మీద కొంతమంది వ్యక్తులలో ఆయన శరీరధారి అవుతున్నాడు. ఎక్కడి నుండి? ఎన్ని మైళ్ళు ఎత్తండి? 30 మైళ్ళ ఎత్తులో. హల్లెలూయా. ఏంటండి? 26 మైళ్ళు వెడల్ప, 26 మైళ్ళు ఎత్తు, 26 మైళ్ళు ఎత్తు, 30 మైళ్ళు ఎడల్పు ఆకాశంలో ఆయన భూమి మీదకి. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశములో ఏదైతే జ్ఞానులు చూశారో ఇప్పుడు ఆయన్ని భూమి మీద కనుక్కోవాలి. మనం పుట్టేటప్పుడే, హల్లెలూయా, మనకు సంబంధించిన నక్షత్రం పుట్టిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా చూద్దామా? ఇక్కడే ఉన్నారా? జాగ్రత్తగా చూద్దామా? జ్ఞానులు ఆకాశమున ఆయన చూచిన పిదప భూమికి సంబంధించిన, ఏంటి పాస్టర్ గారు, ఇది ఎక్కడి నుండి తీయబడిందో చెప్పండి? ఇది భూమికి సంబంధించింది. హల్లెలూయా. మీకు ఒకటి చెప్తాను, ఈ శరీరము భూమికి సంబంధించింది కాబట్టి ఇది భూమి వైపే చూస్తూ, భూమిలో పండే వాటి వైపే చూస్తూ అవి కావాలని కోరుకుంటా ఉంటది. అవునా కాదా అండి?
ఇప్పుడు ఇంకొక శరీరం ఉన్నది. అది ఈ భూ సంబంధమైన వాటిని తినదది. ఆ శరీరం ఏం తినిద్దయ్యా అంటే వాక్యాన్ని తినిద్దది. హల్లెలూయా. ఈ శరీరం భౌతిక సంబంధమైన భూమిలో నుండి వచ్చే పంటను తింటున్నట్టయితే, హల్లెలూయా, భూమిలో పుట్టిని తింటున్నట్టయితే వాక్యపు శరీరం ఉందిగా, దేవుని చేత కట్టబడినది నిత్యమైనది ఉన్నదిగా. హల్లెలూయా. ఆ వాక్యపు శరీరం నీ దగ్గర, అది పాపం చేసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినది కదా. తిరిగి మరలా 1963లో అది వచ్చినట్టయితే ఇప్పుడు దానికి ఆహారం కావాలా వద్దా? దానికి ఎటువంటి ఆహారం అవసరం పాస్టర్ గారు? ఇదిగో ఈ వాక్యం అనే ఆహారము దానికి అవసరమై ఉన్నది. అది పుట్టటము కూడా వాక్యం ద్వారా పుట్టింది, అది తినటము కూడా వాక్యాలే తింటది. ఇది పుట్టటం భూమి నుండి పుట్టినది కాబట్టి భూమిలో వాటిని తింటది. ఇది భౌతిక సంబంధమైనది. మరి ఆత్మ సంబంధమైనదో వాక్యాన్ని తింటది, వాక్యాన్ని భుజిస్తుంది. ఇప్పుడు భౌతిక సంబంధమైనవి కొంత, ఆత్మ సంబంధమైనవి అందరికీ లేవు. అందరికీ ఆత్మ సంబంధమైనవి లేవు. అందరి దగ్గర భౌతిక సంబంధమైన శరీరాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధమైనవి ఎవరైతే కలిగి ఉన్నారో వారి వర్తమానాన్ని ప్రేమించి వాక్య ప్రకారంగా వాళ్ళు నడుస్తా తమ జీవితాలు వాక్యంతో కట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు భౌతిక సంబంధంగా ఉన్న అందరికీ వాక్యం శరీరాలు లేవు. ఉన్నాయా అండి? అందరికీ లేవు. లేని కారణాన్ని బట్టే ఈ వాక్యం గ్రహించటంలో విఫలమైపోతున్నారు. హల్లెలూయా. వాళ్ళు పాస్టర్లు అవ్వచ్చు, మంచిగా పాటలు పాడే వాళ్ళు అవ్వచ్చు. హల్లెలూయా. బోధించే వాళ్ళు కూడా అవ్వచ్చా పాస్టర్ గారు? అవ్వచ్చు. హల్లెలూయా. ఎంతమంది సంఘశాఖలో బోధించట్లేదండి? ఎంతమంది సంఘశాఖలో పాటలు పాడతలేదండి? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ జ్ఞానులు ఎలాగ ఎరిగారో లక్షల 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 మందిలో. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పంటావా? అక్కడున్న సంఘం ఎరగలేకపోయింది. యోదయ సంఘం ఎరగలేకపోయినది. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసు పుట్టాడని ఎరగలేకపోయారు. హల్లెలూయా. ఎక్కడో గొర్రెలు కాసుకునే గొల్లలకి, గొర్రెల కాపర్లకి, ఎక్కడో తూర్పు దిక్కున జ్ఞానులకి. హల్లెలూయా. ఆ దేవాలయంలో ఎప్పుడు నుండో కనిపెడుతున్న ఆ షిమియోను, ఆషేరు గోత్రికురాలైన అన్నాకి, ఆ 7 ఏండ్లే పెనిమిటితో కాపురం చేసి జీవితం మొత్తం దేవుడికి అంకితం చేసిన ఆ దేవుడి ఆలయంలోనే, దేవుడి సన్నిధిలోనే ఆయన రాకడ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్న ఆ అన్నాకి. ఏంటి పాస్టర్ గారు, 84 సంవత్సరాలు ఆమె దేవుడి కొరకు కనిపెడుతుందా? హల్లెలూయా. మరి 7 ఏండ్లు భర్తతో కాపురం చేసి భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఉండిపోయింది ఆమె. ఈరోజు మనము ఎన్ని రోజులు ఉంటున్నాం? ఎంత సమయం ఉంటున్నాం? హల్లెలూయా. దేవుని ఆలయంలో 84 సంవత్సరాలు ఆ మెస్సియా రాకడ కొరకు ఎదురు చూస్తున్నామి. ఆలయంలో ఉండి సేవ చేస్తున్నామి, పరిచర్య చేస్తున్నామి. ప్రజలా ఎంత నమ్మకస్తురాలు. రాయబడింది అదంతా. బైబిల్లో రాయబడలేదు ఆ విషయాలు? బైబిల్లో రాయబడ్డాయి లోకాసు వార్తలో, కావాలంటే మీరు చూసుకోండి. హల్లెలూయా. షిమియోను గురించి కానీ, అషేరు గోత్రికురాలైన హన్నా గురించి కానీ, హల్లెలూయా, విషయాలన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే చదవండి, మీకే అర్థమవుతాయి. కొంచెం ముందుకు చూద్దాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇక్కడ చూద్దాం. జ్ఞానులు ఆకాశమును ఆయన చూచిన పిదప
భూమికి సంబంధించిన తన నక్షత్రాలలో తనను తాను ఏ విధముగా ప్రతిబింబించుచు, ప్రజల్లా భూమికి సంబంధించిన తన నక్షత్రాలలో తనను తాను ఏ విధముగా ప్రతిబింబించుచు ఆయన చూపించుకోగలిగెను. హల్లెలూయా. చూస్తున్నారా అండి? భూమికి సంబంధించిన తన నక్షత్రాలు ఉన్నాయా? భూమికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయా? ఎవరు ఆ నక్షత్రాలు? ఎవరు ఇక్కడ ఉన్నారా? బుద్ధిమంతులైతే దానియేలు రాశాడు, అది 12వ అధ్యాయంలో రాశాడు, వధువు గురించి రాశాడు. హల్లెలూయా. ఎందరైతే నీతి మార్గంలో త్రిప్పుతారో, హల్లెలూయా, అది చదువుదాం. 12. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను. అలా ఎవరండి? ఆకాశ మండలంలో జ్యోతులంట. ఈ ఆకాశ మండలంలో జ్యోతులు ఎవరో కాదు, బుద్ధిమంతులు. హల్లెలూయా. జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? కొంచెం ముందుకు చూద్దాం. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? నక్షత్రాలు ఉన్నాయా? కొంచెం ముందుకు చూద్దాం. భూమికి సంబంధించిన తన నక్షత్రాలలో తనను తానే విధముగా ప్రతిబింబించుచు ఆయన చూపించుకోగలిగెను. క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. మరియు భూ సంబంధమైన ఆ నక్షత్రాలే ఈ భూమిపై పరిచర్యను చేయు ఆత్మలై ఉన్నవి. దానియేలు, అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. తీసారా అండి? ఎన్నో వచ్చిన మహావృద్ధుడు 9 చూడమ్మా. హల్లెలూయా. ఇంకా సింహాసనాలు వేయుట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము, అమ్మ చూస్తున్నారా? ఏం చూస్తున్నాం? ఆయన వస్త్రమును హిమము వలె ధవళముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె. అంటే ఏం చూస్తున్నాడు దానియేలు? ప్రకటన 10 చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రకటన 10 దానియేలు చూస్తున్నాడా? ప్రకటన 10లో ఆయనకి పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఆయన భార్య ఉన్నదా? ఆయన భార్య ఉన్నదా? సరే, అదే అక్కడ చూద్దాం. మహావృద్ధుడు ఒకడు కూర్చున్నాడు. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచున్నది. దాని చక్రాలు అగ్ని వలె ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచున్నది. వేల కొలది. ఎవరు వీళ్ళు? నక్షత్రాలు. వీళ్ళు ఎవరో కాదు, దేవుని యొక్క నక్షత్రాలై ఉన్నారు. ఈ దేవుని నక్షత్రాలే హల్లెలూయా ఆయనకు పరిచర్య చేసే దూతలై ఉన్నారు.
ప్రైజ్ ది లార్డ్. వేల కొలది ఆయనకి పరిచారకులు ఉన్నారా? ఇక్కడికి రండి. ప్రవక్త ఏం చెప్తున్నాడో ఇక్కడ చూడండి. భూ సంబంధమైన ఆ నక్షత్రాలే ఈ భూమిపై పరిచర్యను చేయు ఆత్మలై ఉన్నవి. హల్లెలూయా. భూ సంబంధమైన ఆ నక్షత్రాలే. హల్లెలూయా. అంటే ఎవరికి? ఆయనంటే ఎవరు? మన దేవునికి పరిచర్య చేసే ఆత్మలు వీరే ఉన్నారు. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దామా? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. గొప్ప వజ్రం ఎలాగ కోయబడినదో అలాగ గాయాల పాలయ్యాడు ఆయన. మన దోషాల బట్టి నలగ కొట్టబడ్డాడు. అవునా? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అదేం చేయుచున్నది? వెలుగును ప్రతిబింబింప చేయుచున్నది. ఏం తీసుకొస్తుంది? వెలుగు. వెలుగు. హల్లెలూయా. దేవుని యొక్క సేవకునికి హల్లెలూయా. ఇప్పుడు 132వ పేరా వైపుకి నేను తిరుగుచున్నాను. జాగ్రత్తగా తిరగండి. దేవుని యొక్క సేవకుడునని ఎవరైనా చెప్పుకునే వ్యక్తి దేవుని యొక్క దైవికమైన స్వస్థతను, ఆయన యొక్క శక్తిని తిరస్కరిస్తే త్రోసేస్తే ఆ వజ్రము నుండి వచ్చు వెలుగును అతడు పొందుకోలేదని అర్థం. పరిశుద్ధాత్మను పొందుకోలేదని అర్థం. సింహాసనములో నుండి వచ్చు ఆ వెలుగును అతడు పొందుకోలేదని అర్థం. ఎందుకనగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని ఆ వెలుగు ప్రతిబింబించుచున్నది. మరియు 7 నక్షత్రాల గుండా 7 సంఘకాలాల గుండా నిరంతరము ఆ వెలుగు ప్రతిబింబిస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా పాస్టర్ గారు ఆయన వెలుగు ఇప్పుడు కూడా ప్రతిబింబిస్తుందా? ఆయన భార్యలో ఉండి ఆ వెలుగు ఇప్పుడు కూడా ప్రతిబింబిస్తానే ఉన్నది. మరి భూమి మీద కొంతమంది సంఘాలు స్వస్థతలు లేవని, అద్భుతాలు జరగటం లేదని అంటున్నారుగా. వాళ్ళ విషయాలు ఏంటి పాస్టర్ గారు? ఇప్పుడు దాకా చెప్పింది వాళ్ళ గురించి కదా. ఈ 132వ పేరా, ఈ 132వ పేరాలో వజ్రము నుండి వచ్చి వెలుగును అతడు పొందుకోలేదని అర్థం. సింహాసనంలో నుండి వచ్చి వెలుగును అతడు పొందుకోలేదని అర్థం అని చెప్పటం లేదు. ఇప్పుడు 133వ పేరా వైపుకి తిరుగుదాం. ఓ దేవునికే స్తుతులు కలుగునుగాక. ప్రసంగ వేదిక నుండి దేవుని యొక్క సేవకుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ఆయనకే చెందునుగాక అని స్తుతులను అర్పించవలెను. ఓ అదంత వాస్తవముగా ఉన్నది. అది నన్ను గట్టిగా అరుస్తూ బిగ్గరగా స్తుతించేటట్లుగా ఇటు అటు పరిగెత్తుతూ ఎంత ఎత్తుకు ఎగరవలెనో అంత పైకి ఎగురునట్లుగా, ఎంతగా నా ఆత్మలో ఉద్వేగము చెందుచున్నట్లు నేను అనుభూతి చెందుచున్నాను. హల్లెలూయా. ఎందుకనగా నాలో ఉన్న ఏదో ఒకటి ఒకప్పుడు నేనలా ఎలాగు ఉంటినో దాని నుండి నన్ను సంపూర్ణంగా మార్చివేసినది. ఒకప్పుడు నేను ఆ వెలుగు నాలో ప్రకాశించలా, కానీ ఎప్పుడైతే ఆ వెలుగు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నానో నేను ఒక నూతన సృష్టినయ్యాను. ప్రజలా సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూస్తా ఉన్నారా అండి? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? నాలో ఉన్న ఏదో ఒకటి ఒకప్పుడు నేను అలా ఎలాగూ ఉన్నానో దాని నుండి నన్ను సంపూర్ణంగా మార్చివేసినది. ఒకప్పుడు ఉన్నట్టుగా నేను ఇప్పుడు లేను.
ఒకప్పుడు ఉన్న విధముగా ఇప్పుడు నేను మాట్లాడటం లేదు. ఒకప్పుడు నడిచిన విధంగా నేను ఇప్పుడు నడవటం లేదు. ఒకప్పుడు చూచిన విధముగా నేను ఇప్పుడు చూడటం లేదు. ఏం జరిగింది? ఆ వ్యక్తికి అసలు ఏం జరిగిందంట? ఒకప్పుడు ఉన్న విధముగా ఇప్పుడు లేనంటున్నాడే. ఇంతకు ఆ వ్యక్తికి ఏం జరిగింది? వజ్రంలో ఉన్న వెలుగు ఎలాగా ప్రకాశిస్తా ఉన్నదో అదే విధానంలో యేసు యొక్క వెలుగు ఆ వ్యక్తిలో ప్రకాశిస్తుంది. కాబట్టి అంధకార క్రియలను విసర్జించాడు, లోకాన్ని వదిలిపెట్టాడు, పాపాన్ని వదిలిపెట్టాడు, వెలుగు సంబంధికుడుగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? నేనేమై ఉండవలెనో అట్లు నేను లేను. నేనెలాగూ ఉండాలని కోరుకొనుచున్నానో ఆ విధముగా నేను లేను. కానీ నేనెలాంటి వాడనై ఉంటినో దాని నుండి మార్చబడి ఉన్నానని నేను ఎరుగుదును. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిద్దా ఈ విషయం? ఎత్తబడే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో జరగాల? కంపల్సరిగా జరిగిద్ది. ప్రజల్లా ఒకప్పుడు లాగా నేను లేను. ప్రవక్తలో ఏం జరిగినదో సంఘానికి కూడా అదేగా జరిగేది. సంఘము ప్రవక్తకి జరిగినది సంఘము చూపిస్తుందా? హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. నేనేమై ఉండవలెనో అట్లు నేను లేను. నేను ఎలాగూ ఉండాలని కోరుకొనుచున్నానో ఆ విధముగా నేను లేను. కానీ నేను ఎలాంటి వాడనై ఉంటినో దాని నుండి మార్చబడి ఉన్నానని నేను ఎరుగుదును. ఏదో ఒకటి నాలో జరిగినది. ఏదో ఒకటి నాలో జరిగినది. ఏదో ఒకటి నాలో మార్పును కలగజేసినది. ఏదో ఒకటి ఒక వ్యక్తిలో మార్పును కలగజేసినది అంటున్నాడు. ఏదో ఒకటి నాలో జరిగినది అంటున్నాడు. ఏంటి పాస్టర్ గారు ఆ జరిగినది? హల్లెలూయా. అవతల వ్యక్తికి జరగకుండా ఈ వ్యక్తికే జరగటానికి గల కారణం ఏమై ఉన్నదంట? హల్లెలూయా. ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. అంత వ్యక్తులను వదిలేసి ప్రత్యేకంగా ఈ వ్యక్తికే ఏం జరిగిందంటావు? అక్కడ దేవుడి ఎన్నిక, దేవుడి ఏర్పాటు, దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న విత్తనము వెలిగించబడినది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినది. దేవుడిని ప్రతిబింబిస్తా ఉన్నది. పాత జీవితం గతించినది, కొత్త జీవితం వచ్చినది. ఈ నిత్యమైన వాక్యం ఒక్కొక్క తుఫానుకు వ్యతిరేకముగా చెలరేగినట్లు చేయుటను ఇచ్చట నిలబడి ఉండి చూడుము. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారండి? ఒక్కొక్క తుఫానుకు. హల్లెలూయా. మరి ఇది చాలా జాగ్రత్తగా చూద్దాం. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దామండి. 134వ పేరా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుండి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మీరు చదివినా ఆనందిస్తారు, మీకు కూడా అర్థమవుతుంది. మీ దగ్గర బుక్లు ఉంది కదా, మీరు చదివినా కానీ వండర్ఫుల్ గా ఆనందిస్తారు. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆయన చెప్తా ఉన్నాడు చాలా ఆ తుఫాన్ ఏమిటో, ఆ తుఫానుకు వ్యతిరేకంగా ఏమి ఉంటుందో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకు చూస్తున్నాం ఇవి? హల్లెలూయా. ఏం చూస్తున్నాం? మెరుపులు, ఉరుములు, ధ్వనులు చూస్తున్నాం. దానికి సంబంధించిందే ఇది. హల్లెలూయా. ఆ వర్తమానమే, ఆ వెలుగే, ఆ స్వరమే మనలను మార్చినది. హల్లెలూయా. మనకి అగ్ని బాప్తిజం ఇచ్చింది,
మనలో ఉన్న లోకాన్ని కాల్చింది, మనలో ఉన్న పాపపు జీవితాన్ని కాల్చింది. హల్లెలూయా. నూతన సృష్టిని చేసినది. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. హల్లెలూయా. ఎవరైతే అగ్ని బాప్తిజం పొందుకోవటం లేదో వారికి పాత్రలు ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళకి ఏమున్నాయి? పాత్రలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, నోవాహును రక్షించిన నీరే అక్కడ ప్రజలని తీర్పు తీసుకొచ్చిందా లేదా? పాత్రలు ఉన్నాయా లేవా అక్కడ? ఇక్కడ కూడా అంతే. హల్లెలూయా. సరే, మీరు పట్టుకుంటారని నమ్ముచున్నాను. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.